కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం సుమారు 5 దినోత్సవాలను మనం ఎంతో గ్రాండ్గా చేసుకునే విధంగా ఈరోజు మనందరికీ కూడా ఎంతో సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి శ్రీ మేడిచర్ల శ్రీనివాసరావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులు నేషనల్ తోడుకొని రావాల్సిందిగా ఎంఎస్ఆర్ గారు వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఉపాధ్యాయులు శ్రీ డి సత్యనారాయణ గారిని వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. ఈనాటి కార్యక్రమానికి నిర్వహణలో కానీ కార్యక్రమం విజయవంతంలో కానీ ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి మన పాఠశాల తెలుగు భాషోపాధ్యాయులైనటువంటి కేవీఎల్పి పద్మకుమారి గారిని వేదికను అలంకరించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొక తెలుగు భాషోపాధ్యాయులు శ్రీ ఎం నాగరాజు గారిని వేదికను అలంకరించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన పాఠశాలలో మరొక తెలుగు భాషోపాధ్యాయులైనటువంటి శ్రీ సత్యబాబు గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మండల స్థాయి వివిధ పోటీలలో పాల్గొనడానికి విద్యార్థులను తీసుకువచ్చినటువంటి వివిధ పాఠశాలల ఉపాధ్యాయులందరినీ కూడా వేదిక మీదకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉండాలమ్మా. వివిధ పాఠశాలల నుండి వివిధ పోటీలలో పాల్గొనడానికి వచ్చేసిన ఉపాధ్యాయులందరినీ కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు పాఠశాల స్థలదాత శ్రీ గోకవరపు గణాధిపతి విగ్రహానికి పుష్పాంజలి ఘటించాల్సిందిగా ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి డివిఎస్ రమణారావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఉదయం మనం చక్కగా స్పోర్ట్స్ దినోత్సవ కార్యక్రమాలు ముగిసి సైమల్టేనియస్గా ఒకేసారి ఒక పక్క స్పోర్ట్స్ దినోత్సవం మరో పక్క తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ మండలంలోనే వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరూ కలిసి అక్కడ అందరికీ కూడా రకరకాల కాంపిటీషన్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ మరి నేనైతే ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మరి అతి విలువైనటువంటి వారి యొక్క సందేశాన్ని ఇవ్వడానికి మన పాఠశాలకి రమణారావు గారు ఇచ్చేస్తున్నారు. మరి వారికి ఎక్కువ సమయం కేటాయిద్దాం. మరి ఏ విషయాలైనా వారి నుంచి మనం ఎక్కువగా తెలుసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకుందాం. మరి ఈ సందర్భంగా 2 విషయాలు తెలియజేయవలసిందిగా మన తెలుగు భాష ఉపాధ్యాయురాలు శ్రీమతి పద్మకుమారి గారితో కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు గారికి, ముఖ్య అతిథిగా చేసిన రమణారావు గారికి, అలాగే ఎంఎస్ఆర్ గారికి, మన డిఎస్ఎం గారికి, రమేష్ బాబు గారికి, అలాగే ఇతర ఉపాధ్యాయులకి, ఇతర పాఠశాల నుంచి విద్యార్థి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. మీ అందరూ కూడా గ్రహించారు, ఈరోజు గుడికు రామూర్తి గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకని జరుపుకోవాల్సి వచ్చింది? ఆయన తెలుగు భాష గురించి ఎంతో కృషి చేశారు.
వ్యవహారిక భాష ఉద్యమానికైనా ఎంతో కృషి చేశారు. ఈయన పూర్వీకులు మన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన హిందూపల్లి, అమలాపురం సమీపంలో ఉన్న హిందూపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. కానీ అప్పటి కరువు కాట పరిస్థితుల వల్ల విజయనగరానికి వీళ్ళ కుటుంబం అంతా కూడా వలస వెళ్ళిపోయింది. ఈయన అక్కడే జన్మించడం జరిగింది. తల్లిదండ్రులు గడుగు వీర్రాజు, వెంకబామ్మ దంపతులు. ఈయన విజయనగరంలోనే పర్వతాలపేటలో చదువుకోవడం జరిగింది. అలాగే పర్లాపడి, రాజావాడి హై స్కూల్, మిడిల్ స్కూల్లో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వివాహం అయిన తర్వాత కూడా ఆయన చదువుకున్నారు, ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అలాగే అక్కడ ఉండే కొండ ప్రాంతాల్లో ఉండే సవరలు అనే వాళ్ళకి భాష వ్యాకరణాన్ని కూడా రాయడం జరిగింది. వాళ్ళతోటి చక్కగా మమేకమై అనేక విషయాలు మనకి తెలియజేయడం జరిగింది. ఇంటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా అనేక బిరుదులు ఇవ్వడం జరిగింది. ఈయన ఆ కాలంలో వ్యవహారిక భాష ఉద్యమానికి ఈయన కృషి చేయడం వలన ఎంతోమంది విద్యకి దగ్గర అవ్వడం జరిగింది. లేకపోతే అప్పటికి గ్రాంధిక భాషలోనే విద్యాబోధన జరిగేది. చాలామంది ప్రజలు విద్యకు దూరం అవుతున్నారు, అవగాహన చేసుకోలేకపోవడుతున్నారని ఈయన గ్రహించి విద్యావంతుల ప్రజలు విద్యావంతమైతేనే దేశం అభివృద్ధి చెందుతుందని వ్యవహారిక ఉద్యమానికి ఈయన కృషి చేశారన్నమాట. అలా సుమారు ఈయన తర్వాత కూడా ఒక 62 ఏళ్ళు సుమారుగా ఈ వ్యవహారిక భాష ఉద్యమం జరిగాక మనకి వ్యవహారిక భాషని మనకి పాఠ్యపుస్తకాల్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. మనకి 1968లో తెలుగు అకాడమీ అనేది ఏర్పాటు చేశారు. అలాగే యూనివర్సిటీలో కూడా ఈ వ్యవహారిక భాషని 10% వ్యాస రూప ప్రశ్నలు రాయడం కోసం అనువదించడం జరిగింది. తర్వాత పత్రికల్లోనూ రేడియోలోనూ ఈ వ్యవహారిక భాష ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇలా వ్యవహారిక భాషే అంటే మనం మాట్లాడే భాషే మనం చదువుకోవడం వల్ల విషయాలను అవగాహన ఈజీగా చాలా తొందరగా సులభంగా చేసుకోగలుగుతున్నాం. కాబట్టి అందరూ కూడా ప్రస్తుతం ఆంగ్ల భాషకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ మన మాతృభాషను మర్చిపోకూడదు అన్నమాట. మాతృభాష ద్వారే మన విజ్ఞాన వికాసం బాగా ఎక్కువగా జరుగుతుందని పెద్దలంటారు. కాబట్టి మాతృభాషలోనే బోధన చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుందని, అలాగే మాతృభాష కూడా మర్చిపోకూడదని, విస్మరించుకోవడానికి, దాని ద్వారానే మన ఇతర భాషలు సులభంగా నేర్చుకోగలమని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయునికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం గారు చాలా చక్కగా తెలుగు భాష దినోత్సవం గురించి చక్కగా వివరించారు మనకి. థ్యాంక్ యూ మేడం గారు. మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య డోనర్ మరి శ్రీ నైనాల శ్రీనివాస్ గారి ఫాదర్ శ్రీ నైనాల తమ్మారావు గారిని వేదిక మీదకి సాధారణ స్వాగతం పలుకుతున్నాను. భూషణరత్నరోచి రాజుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారీ మమున్ కృపజూడు భారతీ అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేల బాల్యాంక విచేష్ట కందమున అవ్వలి చంగబలింపబోయి ఆవంక కుజంబుగానక అహిబలభారముగాచి వేమృడారాంకుల శంకనందెడు గజాశిని వల్దున భీష్ట సిద్ధికి శ్రీ రఘురామ చారు తులసీదలరామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య నమాగరామ దుర్వారక బంధ రాక్షస విరామ భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. సభాయ నమః. సభకు నమస్కారం. మరి ఈ సభపై చేసినటువంటి మరి ముఖ్యంగా
పాఠశాల ప్రధానోపాధ్యాయుని గౌరవనీయులు శ్రీ నిరంజన్ కుమార్ గారికి, మరి అలాగే నైనా శ్రీనివాసరావు గారి తండ్రి గారైనటువంటి తమ్మారావు గారికి, మరి అదేవిధంగా పెద్దలు ఈ కేసరి శ్రీనివాసరావు గారు, టిఎస్ఎన్ గారు, అలాగే మేడం గారి సోదరి లక్ష్మి గారికి, అలాగే మిత్ర బృందానికి, సహచర నాగరాజు గారికి, మిత్రులు, పండితులు, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బందికి హృదయపూర్వక నమస్సులు అర్పిస్తూ విద్యార్థులకు శుభాశీస్సులు అందిస్తూ కుదురుగా వెలసిన చెట వరములి మామిడి తొరువిట మహిమగా నిలచన్ మహిమగల మాన్యులు మాన్యవంతులుగా నిలవన్ గోక వరపు బడియే ఓ వెలవును గోక వరపు బడియే కోవెలవును మామిడి పులు. అద్భుతమైనటువంటి చూత వృక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ఎవరికీ ఏమీ లోటు ఉండదు, ఏదికి లోటు ఉండదు. కాబట్టి అసలు కుదురు అనగానే దానికి చెప్పేదే ఉంది, హాయి కుదురుగా ఉంటారు అందరూ. విద్యార్థుల దగ్గర నుంచి, పుష్పాచార్యుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి అందరూ ఆనందంగా ఈ ప్రదేశంలోకి చేరిన వారు ఎవరైనా సరే కుదురుగా ఆలోచించవలసిందే. అది మామిడి కుదురు గ్రామం. ఈ వృక్షపు ఛాయలో మనమంతా కూడా శాంతి తీరిన వాళ్ళమే, మేము, మీరు, మనందరూ. మరి ఇటువంటి ఈ గోక వరపు బడి కోవెల సందేహం లెక్క దేవాలయం పవిత్రమైనది. కాబట్టి ఎందరో మహానుభావులు చదువుకుని ఎదిగి వెళ్ళాలి. వారంతా ఎంతో నైనాల్సిన అవసరం గారు వంటి వారు రాజ్యులు మహా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందు వస్తున్నారని సంతోషం. ఈరోజు ముఖ్యమైన విషయం తెలుగు భాష దినోత్సవం. తెలుగు రామూర్తి మంత్రులు గారి గురించి సోదరి చక్కగా వివరించారు అన్ని విషయాలు. మరి గిడుగు వారు గిడుగు ఒక పిడుగు కీర్తినిచ్చరా తెలుగుకున్. గిడుగు ఒక పిడుగు కీర్తినిచ్చరా తెలుగుకున్. సమర భాషకిలను సామ్యపు సమరస దీప్తిన్ సమర భాషకులను సమరస దీప్తిన్ వ్యాకరణమినే వాడు రాత్రి కంటకుడు, అని చదువుతున్నాడు. వరి ఇలా అధికారులు ఆయన ఎలా చదవాలంటే వాడురా త్రిలోక కంటకుడు అని చదవాలరా. చూసారు, పదం విరిస్తే పద్యం చదివేటప్పుడు పిల్లలందరూ కూడా పదం ఎక్కడ ఆపాలి, ఎక్కడ విరవాలి బాగా తెలుసుకోవాలి. రామునితో కపివరుండు అనే చదవడం కూడా కొంతమంది చదువుతూ ఉంటారు. రామునితో కపివరుండు. అలాంటిదే లాల్జాల్ తోక మాల్ భాష అని చదివితే అలా కాదు నాయన, లాల్జాల్తో కమాల్ భాష అని చమత్కారంగా చెప్పుకుంటున్నాం. అంతేకాదు మనం అనుకుంటూ ఉంటాం ఆగమనం అంటే అర్థం ఏంటి? రాక. సరే, మీ ఆగమనం నాకెంతో సంతోషం, కానీ మీరు వెళ్తారంటే మేము ఆగమనం అందరిలో ఒక చమత్కారం పడుతూ ఉంటుంది. మీ ఆగమనం మాకెంతో సంతోషం, మీరు ఆత్మకెంతో సంతోషం, కానీ మీరు వెళ్తానంటే మేము ఆగమనం అపోసమా అన్న అర్థంలో కూడా చమత్కారం ఉండిపోతుంది. మరి గొప్ప విషయం ఏంటంటే మన భాషా చమత్కారాలు తెలుగులో ఉన్నంతగా ఏ భాషలో లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే నక్షత్రం అనే పదం ప్రయోగించి ఎన్ని విశేషాలు చెప్పారు చూసారా. నక్షత్రము గల చిన్నది
చేతబట్టి నక్షత్ర ప్రభున్ నక్షత్రమునకు రమ్మని నక్షత్రమునకు రమ్మని నక్షత్రము పైన వేసి నాదుని పిలిచెను. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి దీంట్లో? అది మన తెలుగు భాష. చెప్పడం కూడా తెలుగు భాషలో ఉన్న ఆ అర్థ నక్షత్రం ఎన్ని వాడాడు చూసారా? సంతోషం అమ్మలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు. ఎందుకంటే చెప్తాను తప్పకుండా. ఎందుకంటే నేను ఇక్కడ 7 సంవత్సరాలు పనిచేశాను. చాలా ఆనందంగా ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం పెట్టేవాళ్ళం. మన శ్రీనివాసరావు చూసేవారు. చాలా ఆత్మీయంగా ఆనందంగా సృజన కార్యక్రమాన్ని నిర్మించేవాళ్ళం. ఎంతో సంతోషంగా గడిచింది. నిజంగా చెప్పాలంటే గొప్ప తల్లి ఒడిలో ఉన్నంత ఆనందంగా అనుభవించాం ఇక్కడ. చాలా సంతోషం. కాబట్టి నక్షత్రము గల చిన్నది. నక్షత్రాలు ఉన్నాయి కదమ్మా మనకి 20 నక్షత్రాలు. ఆ నక్షత్రాల్లో మహాభారతంలో అభిమన్యుని భార్య పేరు ఉత్తర నక్షత్రం. ఉత్తర కదా ఆమె పేరు. నక్షత్రము గల చిన్నది ఉత్తర ఏం చేసిందిట? వచ్చి నక్షత్రము చేతబట్టి. నక్షత్రం అంటే ఇంకో అర్థం ఏమిటంటే కుంకుమబండి చేతితో కొట్టుకుంది. నక్షత్రము చేతబట్టి నక్షత్ర ప్రభుల్. పాండవులు చంద్రవంశ ప్రభువులు. పాండు కుమారుడు కదా, అర్జున కుమారుడు కదా, చంద్రవంశం రాజైన అభిమన్యుడు. ఆ నక్షత్ర ప్రభుల్ ఆ అభిమన్యుడిని నక్షత్రమునకు రమ్మనే. నక్షత్రాల్లో మూలా నక్షత్రం ఒకటి. మూలంలో ఒక ప్రక్కకి ఇలా పక్కకి రండి అని తెలిసింది. ఇక నక్షత్రము పైన వేసి, అది గొప్ప. నక్షత్రం అంటే హస్త నక్షత్రం. చేతిని చేతిలో వేసి, కాదు కదా, చేతిని చేతిలో పైన వేసి, స్వామి మీరు ఓడికి పక్కకి రండి అని పిలిచింది ఉత్తర. కాబట్టి హస్త నక్షత్రం అంటే హస్తము పైన వేసి అని. నక్షత్రము గల చెట్లని ఉత్తరాదేవి నక్షత్రము చేతబట్టి, కుంకుమబండి చేతబట్టి నక్షత్ర ప్రభున్ అంటే ఆ చంద్రవంశ ప్రభు అయినటువంటి ఆ అభిమన్యుడిని నక్షత్రములకు రమ్మని ఒక మూలక ఒక పక్కకి రండి అంటూ నక్షత్రము పైన వేసి ఆ హస్తము పైన వేసి నాదుని పిలిచాను. అలా పిలిచింది. సరే, ఇలాంటి చమత్కారాలు మన తెలుగులో కొల్లలు. ముఖ్యంగా అద్భుతమైనటువంటి విశేషాలు ఏమిటంటే
50 పద్యాలు నోటికి రావాలి. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. సార్ మీకు ఒక టాస్క్ ఇచ్చారు, గుర్తుందా అందరికీ? ఏంటి మీరు ఎప్పటికి ఇచ్చారు టైము? అక్టోబర్ నెలకి. మీరే నాకు గుర్తు చేయాలి. మరి ఒకసారి మనం వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే మండలు వస్తాయి. మరి మండలంలో ఉన్న వివిధ పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారు. మీరు కూడా ఈ సృజన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా ఆయన చెప్పినట్టుగా చక్కగా చిన్న చిన్న కథలు, ఆ కథానికలు లాంటివి అవి కూడా రాయడం ప్రాక్టీస్ చేస్తే మనకి భాష మీద పట్టు అనేది ఖచ్చితంగా వస్తుంది. సరే, ఈ సందర్భంగా మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి ఎంఈఓ గారికి ప్రత్యేకమైన స్వాగతం తెలియజేస్తూ, సార్ మీరు మేము ఒక చిన్న విషయం ఏంటి మీకు ఇచ్చే ముందు చనపట్ల నుంచి విద్యార్థి హేమదుర్గ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, మేడ్చల్ల శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిరంజన్ మేడం గారికి, మన ఎంఈఓ గారికి, నైనాల తమ్మారావు గారికి, ముఖ్య అతిథులుగా చేసిన ప్రతి ఒక్కరికి, ఉపాధ్యాయులందరికీ, ఇక్కడికి మండల స్థాయి పోటీలకు తమ విద్యార్థులను తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా తోటి విద్యార్థులందరికీ నా అభినందనలు. ముఖ్యంగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే తెలుగు భాష గురించి, తెలుగు భాష గొప్పతనాన్ని గురించి, తెలుగు భాష దినోత్సవం గురించి మీకు చాలానే తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా పెద్ద ఉపన్యాసాలు మీరు విన్నారు. వాటి యొక్క గొప్పతనాన్ని, అందులో ఉన్నటువంటి రసజ్ఞతను మీరు తీసుకున్నారు, మీరు ఆలోచించారు అని నేను నమ్ముతున్నాను. అయితే గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారి గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, ఆయన వ్యవహారిక భాషోద్యమ మూల పురుషుడు. వ్యవహారిక భాష అంటే మనం వాడుకునే భాష, వచ్చిన భాష తెలుగు భాష. ఈ తెలుగు భాష లేకపోతే సామాన్యులు, సరైన జ్ఞానం లేనివారు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు వాళ్ళు గ్రాంధిక భాషలో ఉన్నటువంటి పాఠ్యాంశాలను అర్థం చేసుకోలేరు. ఎందుకంటే గొప్ప గొప్ప పండితుల పిల్లలు, వాళ్ళ విద్యార్థులు మాత్రమే చదవగలిగేటటువంటి భాష ఈ గ్రాంధిక భాష. ఆనాటి కాలంలో ప్రతి పాఠ్యాంశం గ్రాంధిక భాషలోనే ఉండాలని ఒక షరతు ఉండేది. కానీ ఈ గ్రాంధిక భాషలో ఉండడం వల్ల కేవలం పెద్ద పెద్ద పండితుల పిల్లలు, బ్రాహ్మణుల పిల్లలు వాళ్ళు మాత్రమే సమాజంలో వృద్ధి చెందుతున్నారు, సమాజంలో మంచి పురోగతిని సాధిస్తున్నారు. కానీ సామాన్యులు మాత్రం వాళ్ళ జీవితంలో మంచి వృద్ధికి వెళ్ళలేకపోతున్నారు, విజయాలను సాధించలేకపోతున్నారు అన్న ఆలోచన గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారి మెదడులో మెదిలింది. ఆ ఆలోచనే వ్యవహారిక భాషోద్యమానికి దారితీసింది. ఆనాడు ఆయన నడుము కట్టి, ఎలుగెత్తి, గలమెత్తి చాలి వ్యవహారిక భాషోద్యమాన్ని ముందుండి నడిపించకపోతే ఈనాడు ప్రతి విద్యార్థి, ప్రతి తెలుగు పుస్తకంలోనూ ప్రతి పాఠ్యాంశం, ప్రతి పాఠం గ్రాంధిక భాషలోనే ఉండేది. చదువుకోవడం చాలా కష్టమయ్యేది. మెల్లమెల్లగా నేర్చుకున్న సామాన్యులు మాత్రం చదవడానికి ఇబ్బంది పడేవారు. కఠినంగా ఉండేటటువంటి భాష ఈ గ్రాంధికం. కానీ ఆయన ఆనాడు చేసినటువంటి ఉద్యమం ద్వారా మనకు ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో ప్రతి పాఠ్యాంశం తెలుగు భాషలోకి అనవచ్చి కేవలం ఒక్క పాఠ్యాంశం మాత్రం గ్రాంధిక భాషలో పెట్టి గ్రాంధిక భాషను చులకన చేయలేదు, ఇటు తెలుగు భాషను ధిక్కరించలేదు. ఆయన రెండింటికి సమన్వయంగా ప్రాధాన్యతను ఇచ్చారు. అంతేకాక సవర భాషకు ప్రాధాన్యత కల్పించి సవర భాషకు వ్యాకరణాన్ని రచించినటువంటి మహనీయుడు శ్రీ గిడుగు వెంకటరామమూర్తి గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ అందరికీ తెలుసు, భారత రాజ్యాంగ నిర్మాత అని ఈ పుస్తకాల్లో మనం చదువుకుంటూ ఉంటాం. అయితే ఆయన కంటే ముందే ఈ సమాజంలో, సంఘంలో ఉన్నటువంటి అస్పృశ్యతను ఆయన వ్యతిరేకించారు. అస్పృశ్యత అంటే భేద, ధనిక భావాలు, లేదంటే సమాజంలో వ్యత్యాసాలు, అటువంటివి. వాటిని వ్యతిరేకించి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి ఒకే భాష తెలుగు భాష, ఎంతో సులువుగా సాధారణంగా అర్థం చేసుకోగలిగే భాష తెలుగు భాష అని ఆయన ఆలోచించి తెలుగు భాష ఉద్యమాన్ని చేశారు. చివరకు తెలుగు భాషను ప్రతి పాఠ్యాంశంలోనూ ప్రవేశపెట్టారు. ఆయన కేవలం పాఠ్య పుస్తకాల్లో మాత్రమే తెలుగు భాషను ప్రవేశపెట్టలేదు. ప్రభుత్వం ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలలో కూడా
ఈ వ్యవహారిక భాష అంటే తెలుగు భాషను ఉపయోగించాలి అని సూచించారు. సవరలతో మమేకమై, సవరలంటే ఎక్కడో కొండజాతి ప్రజలు, కొండజాతి నివాసులతో మమేకమై వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ యొక్క సవర భాషను 1892వ సంవత్సరంలో క్షుణ్ణంగా అవపోసన పట్టినటువంటి మేధో తేజస్సు గల మహనీయుడు శ్రీ గిడుగు వెంకటరామూర్తి పంతులు గారు. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఆయన అసాధారణమైన వ్యక్తి. ఆయన ఈ భూమిపై జన్మించడానికి గల కారణం ఈ వ్యవహారిక భాషోద్యమం, తెలుగు సవర నిఘంటువులు, సవర భాష వ్యాకరణం. అయితే ఆయన సవర భాష వ్యాకరణం రచించారు అని మనం చాలా సులువుగా చెప్పేస్తుంటాం. కానీ సవర భాష వ్యాకరణం అనేది అంతర్జాతీయ ధ్వనిలిపిలో రాయబడినటువంటి మొట్టమొదటి వ్యాకరణం అని ప్రొఫెసర్ డేవిడ్ సాంబే గారు తెలిపారు. అయితే ఈ వ్యవహారిక భాష, సవర భాష ఇటువంటి భాషలకు ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళను ముందుండి నడిపించి సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందడానికి పాటుపడినటువంటి, కృషి చేసినటువంటి గిడుగు వెంకటరామూర్తి పంతులు గారికి మనస్పూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగు భాషను చులకన చేస్తున్నారు చాలామంది. తెలుగు భాషను చులకన చేయడం అంటే తెలుగును ధిక్కరించడం. ఆంగ్ల భాషకు ప్రాముఖ్యత ఇవ్వండి, కారణం లేదు, కానీ తెలుగు భాషకు కూడా అదే ప్రాముఖ్యతను అందించాలి. ఏదైనా భాష నేర్చుకోవాలి అంటే ముందుగా మనకు కావాల్సింది మాతృభాష. మాతృభాషపై సరైన పట్టు ఉన్నవారే ఇతర భాషలు నేర్చుకోగలరు. కాబట్టి తెలుగు భాషను కాపాడవలసిన లేదు, దాన్ని ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో బోధించి దాన్ని అర్థం చేసుకుని ఎప్పటికీ కూడా తెలుగులో మంచి మంచి కథానికాలు, కథలు, ఇతిహాసాలు మరెన్నో ఉన్నాయి. వాటన్నిటిని అన్వయించుకుంటూ జీవితంలో మంచి పురోగతి సాధించి అభివృద్ధి పదంలో నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి విద్యార్థి ప్రతి పాఠ్యాంశం అంటే అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, లేదా హిందీ కావచ్చు, గణితం కావచ్చు, భౌతిక శాస్త్రం కావచ్చు, ఏ శాస్త్రమైనా ప్రతి దానికి సమన్వయంగా ప్రతి దాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆల్రౌండర్గా అవ్వాలి అంటే ప్రతిదీ చదవాలిగా, మరి కనుక ప్రతిదీ కూడా అర్థం చేసుకోవాలి. కేవలం తెలుగు భాషనే చెప్పడం లేదు. తెలుగు భాషను గౌరవించండి. తెలుగు భాష మన అమ్మ భాష, తేనెలరుపు భాష, తీయనైన భాష, కమ్మదనాన్ని నిండిన భాష మన తెలుగు భాష. ఇప్పటికే చాలా సమయం వెచ్చించడం జరిగింది. సమయాభావానికి క్షమించమని కోరుతూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ గోకవరపు గణాధిపతి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిరంజని మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలందరికీ కూడా మనస్పూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, నా మాటలన్నీ శ్రద్ధగా విన్నందుకు విద్యార్థులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాకు మరి ప్రతి సంవత్సరం అండి పెద్దల నుంచి గట్టి పోటీ వస్తుంది అన్ని విభాగాల్లో అనేది. చాలా చక్కని విద్యార్థులు. మరి నీకు తల్లి మంచి భవిష్యత్తు ఉంది. భగవంతుడు నీకు చక్కని నువ్వు కోరుకునేటువంటి పదల్లోకి నువ్వు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వారు పాఠశాలకు వాళ్ళు కూడా వెళ్ళవలసి ఉంది. అందువల్ల మరి అది ముందుగా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మరి మన ఎంఈఓ గారిని కోరుతారు. గర్వనీయులైన ప్రధానోపాధ్యాయులకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. నా పేరు రేణు. ఈనాడ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది భగవద్గీత శ్లోకాలు. పాఠాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసానగ్రస్థితా పురాణం మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశ
అందరికీ నమస్కారం. నా పేరు కే సిరివెల్ల. నేను జెడ్పీహెచ్ఎస్ మామిడి కుదురు హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. కమలములు నీట బాసిన కమలంతు నిరశ్మి సోకి కమలిన భంగి తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రువులు శత్రువులౌట తద్యము సుమతి తల నిండు విషము పనికిని వెలయంగ తోక నుండు వృచ్చికమునకు తలతోక ఎనక నుండుము కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. ధన్యవాదాలు. పేరు హర్షిని. నేను 9వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. 2వ అధ్యాయం 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మామృతస్య చ తస్మాత్ పరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ యహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం నయాతిం పరం గతిం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. విద్య వినయే సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిశైవ సువర్గే చ పండిత సమదర్శినః. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఎతద్య విదితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. సభాయ నమః. ఒక చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే పెద్దపట్నం నుంచి వచ్చిన పాప పేరెక్కమ్మా శ్రీరామదుర్గ మాటలకి నేను చాలా ముందున్నాను. ఏం చేద్దంటే నేను కూడా ఇంగ్లీష్ పదాలు లేకుండా మాట్లాడలేను. ట్రై చేస్తాను, కష్టపడతాయి. ఆ అమ్మాయిని ఎక్కడైనా ఒక ఇంగ్లీష్ పదం మాట్లాడుతున్నామో అని చూశాను. ఎక్కడ ఒక ఇంగ్లీష్ పదం తల్లకుండా చాలా చక్కగా ఈ రోజుకి గౌరవం తెచ్చింది. అమ్మ బాయ్స్ అన్ని రంగాల్లోనూ అమ్మాయిలే ముందుంటున్నారు, చదువులో మరీ ముందుంటున్నారు. మరి మీరు వెనకాల ఉంటున్నారు. మంచిది కాదు, మీరు ఇలా గొడవ చేయడం వల్లే వెనకాల ఉంటున్నారు. ఇందాక ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ కథ చెప్తున్నంతసేపు కూడా ఆయన కూడా ఏంటో అమ్మాయిలే పెంచే చెప్పేద్దామని మన ఉద్దేశం. మనమందరం సమానం ఇక్కడ. వీళ్ళు వింటున్నారు, మీరు మంచినీరు కోసం కొట్టుకుంటున్నారు. డిసిప్లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విద్యాలయంలో మనకు కనబడేది డిసిప్లైన్. డిసిప్లైన్తోనే మనకి ఎడ్యుకేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఈరోజు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఈ పాఠశాలలో చూపించిన విధంగా నేను ఎక్కడ చూడలేదు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం గారు. అట్లాగే దానికి పెద్దవాళ్ళని పిలిపించడం, వాళ్ళకి చెప్పించడం కూడా చాలా సంతోషదాయకమైనది. ఇక చిన్న రిక్వెస్ట్, తెలుగు మాస్టర్లు కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పద్యాల్ని రాగయుక్తంగా శ్లోకాల్ని కూడా అంటే భగవద్గీత శ్లోకాలు వచనంగా కాకుండా శ్లోకాలుగా చదివేలాగా చేయడానికి ప్రయత్నించండి. పిల్లలు కష్టపడ్డారు. బహుశా నేను ఈ 4 రోజులు వీళ్ళు శ్లోకాలు చదివినకుండా ముందుగా పరిచయం లేదు కనుక కదా అంచేత ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు చాలా 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 సక్సెస్ అయ్యారమ్మా. ఆయన అయితే చాలా సంతోషం. దానికి మీరు ఇక్కడ ఒక శ్లోకాన్ని ఇక్కడ అమ్మాయిలు చదువుతున్నప్పుడు ఒక రకమైన సైలెన్స్ అనేది కనబడింది. మీరు చూస్తారు దేవాలయాల్లో చాంటింగ్ అప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. అదే మన సాంస్కృతిక గొప్పతనం. ఎందుకంటే శ్లోక పఠనంలోనూ దాని భావం కూడా చెప్పడానికి పిల్లలు చదువుకున్నారు. అయితే మనకి ఘంటసాల భగవద్గీత మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ప్రతి విద్యార్థి చేతిలో కూడా ఒక చిన్న భగవద్గీత పుస్తకం ఎంతో ఉంటుంది. అది తక్కువ ఖర్చు ఉంటుంది. రోజు శ్లోకాలు చదువుతూ ఉంటే మీ వ్యక్తిత్వాన్ని మీరే తీర్చిదిద్దుకోవచ్చు. ఎవరో మన మీద పక్కన ఉండట్లా. మనం మంచి వ్యక్తులుగా మారాలి అంటే ఆ గీత పఠనం మనకి చాలా సహాయపడుతుందని తెలియజేస్తున్నాను. అవి ఇక్కడ పద్య పట్టణాలు పెట్టడం ఈ విధంగా చేసిన సహాయం చేసే ఎవరు సార్ చాలా సంతోషం సార్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ
చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కొంచెం చేయించండి మేడం గారు, మీ పిల్లలు కూడా బాగున్నారు. ఇలాగే మరి ఈ రోజే కాకుండా ఏదో రోజు తీసుకుని మళ్ళీ ఆగస్టు 15కు ఎప్పుడో కూడా నెక్స్ట్ వచ్చే 15కి ఎప్పుడో కూడా చేయండి. 2 ఉంటాయి కానీ అందరూ పార్టిసిపేట్ చేయాలని చూడండి. మమ్మల్ని వదిలేదు, మేము మగవారం అని అబ్బాయిలు మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అమ్మా. మన అన్ని రంగాల్లో ముందుండాలి, ఒక ఆటలే కాదు, చదువులో మనమే ముందు ఉండాలి. ఉంటారా బాయ్స్? మరి ముందుండాలి అంటే ఎస్సే రైటింగ్, ఎలొకేషన్, పాటలు అన్నిట్లోనూ ముందు మీరు రాదు. కొన్ని పాటలు పాడతారు మీరు ఏమన్నా? పాటల్లో ముందున్నారా? సినిమా పాటలు కాదు, దేశభక్తి గీతాలు లేరన్నమాట. అమ్మాయిలు మీరు ఉంటారా? మరి అక్కడి నుంచి ఎంత సౌండ్ వచ్చింది చూడండి. మన అన్ని విధాలా వెనక్కి నొక్కేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. పిల్లలకి మళ్ళీ చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సమయం ఉంది కాబట్టి ముందుగా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్, మండల స్థాయి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు పూర్తి చేద్దాం. నేను తమ్మారావు గారు వారి అబ్బాయి ఎన్ శ్రీనివాస్ ఇదే పాఠశాలలో 10th వరకు చదువుకొని తదుపరి మంచి చదువుకొని అమెరికాలో స్థిరపడి పూర్వ చదువుకున్న పాఠశాలను మర్చిపోకుండా ఇంచుమించుగా సంవత్సరానికి ₹1,00,000 ఇస్తున్నారంటే మిమ్మల్ని చాలా చాలా ప్రోత్సహించాలని కోరిక ఆయనకి ఎప్పుడూ ఉంది. సో ఆయన ఉద్దేశం అన్ని సబ్జెక్టులో కూడా మీరు
ధన్యవాదాలు.